ఇదే సామాజిక వర్గాల సమీకరణాల విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి గారి విధానాల్లో రాజశేఖర రెడ్డి గారి పరిపాలనా విధానం నచ్చో మీరు వైసీపీలోకి అయితే వెళ్ళలేదు, టీడీపీలోకే వెళ్ళారు 2015లో. అది కూడా మీకు అన్నీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తారు, ఇవన్నీ తెలిసి టీడీపీలోకి ఎందుకు వెళ్ళారు? ఇక్కడ ఒకటి మనం సూక్ష్మ ధర్మాన్ని గమనించాలి. 2014లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ గెలుపు నా గెలుపు అవుతుంది. 100% ప్రజల అకౌంట్లోకి వెళ్తుంది. నాకు ఒక విధానం కానీ, పార్టీ కానీ, ఒక పద్ధతి అనేది కానీ వాళ్ళ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకోవాల్సిందే తప్పితే నేను స్వార్థంగా ఆలోచించుకోవడానికి లేదు. అదే నేను ఏమి లబ్ధి పొందాను. ఇవాళ రకరకాల ఆరోపణలు ఉన్నాయి కదా ఒక్కొక్కరి మీద. నా మీద ఆరోపించమనండి. 2014లో ఎందుకు వెళ్ళాను, 15లో ఎందుకు వెళ్ళాను, ఇప్పుడు వెళ్ళలేదు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి రీత్యా 2014లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేసుకున్నాను కాబట్టి నా భావాలు నాకున్నటువంటి దీనికన్నా ప్రజలకు మేలు చేయొచ్చు అనేటువంటిది, ఈవెన్ మనం ఒక రాజకీయ వేదికగా మనకు బాగుంటే కొనసాగొచ్చు అనే దృక్పథంతో వెళ్ళాను తప్పితే అందులో వాట్ ఈస్ ద రాంగ్? అంటే అధికారం లేకపోతే ఆమంచి కృష్ణమోహన్ ఉండలేరు అనే ఒక ప్రచారం ఉంది. సంవత్సరన్నర నేను తప్పితే ఎవరైనా స్ట్రగుల్ చేశారా? తెలుగుదేశం మీద నేను తప్పితే ఎవరైనా స్ట్రగుల్ చేశారా సంవత్సరన్నర? అందుకే అధికార పార్టీలోకి వెళ్ళిపోయారా? నో, నన్ను రిక్వెస్ట్ చేస్తే వెళ్ళాను. మీరు కనుక్కోండి. ఒకే ఫోన్ నుంచి 3 పెద్ద మనుషులు ఫోన్ చేశారు. దట్టు నాకు అంతకన్నా ప్రెజర్ మాగుంట గారి దగ్గర నుంచి ఉంది. ఓకే, ఆయన సీఎం గారు అనౌన్స్ చేసినా నేను ఎస్ అనకుండా ఆయన బయటికి రాలేదు. ఓకే, నాకు అప్పటికి బాలినేని వాసు గారు కూడా రిక్వెస్ట్ చేసి నేను పోటీ చేసి ఓడిపోయినా కృష్ణమోహన్ సపోర్ట్ చేస్తే నేను కంటెస్ట్ చేస్తాను లోకల్ బాడీలో అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంతా చంద్రబాబుని ఓడించడానికి నడుం కట్టుకుంది అనుకోవాలా? దాదాపుగా మీరు ఇంకా కొంతమంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. కాదండి, ఇక్కడ వాస్తవం ఏంటంటే నేను చెప్పిన ఆ కమ్యూనిటీలో ఒక వర్గం ప్రపంచంలో యూదులు ప్రపంచాన్ని, అమెరికాని ఎలా శాసిస్తున్నారో పరిపాలిస్తున్నారో రాష్ట్రాన్ని కూడా చేయాలని మిగిలిన అన్ని కమ్యూనిటీస్ని, ఆఖరికి రిటైర్డ్ అయినటువంటి అత్యంత నీతివంతుడైన ఐవీఆర్ కృష్ణారావుని అతనేదో అవినీతిపరుడు అని ముద్రేసి, ఏది బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ అంటే చిన్నదండి, హింస పెట్టింది రిటైర్డ్ అయిన తర్వాత. ఒక చీఫ్ సెక్రటరీ అనేవాడు ఉన్నతమైన పదవే కాదు, నీతివంతుడికే ఇస్తారు. అది ఈయన గవర్నమెంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోనే ఇచ్చారు. మందకృష్ణ మాదికి వస్తే అతని రోడ్డు మీద తిరగనిలా. కాపు రిజర్వేషన్ అని ఊరికే బయటకు వస్తే కొన్ని వేల కేసులు పెట్టారు కాపుల మీద. మీరు అర్థం చేసుకోండి.